అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధర్మవరానికి చెందినటువంటి సోమిశెట్టి సరళ 7 సంవత్సరాల వయసు నుంచే ఫోక్ సాంగ్స్ మీద తన పట్టును నిలుపుకుంటూ అనేక వేదికల మీద తన ఏదైతే ఉందో టాలెంట్ను చూపిస్తున్నటువంటి నేపథ్యం. ఒక సాంగ్స్ కాకుండా తను రచయిత అనేక రకాలుగా తను ముందుకెళ్తున్నాడు, పిహెచ్డీలు చేస్తూ. మరి ధర్మవరంకి చెందినటువంటి సోమిశెట్టి సరళ మనతో ఉన్నారు. అసలు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, అనేక అంశాల మీద తనతో మాట్లాడడానికి ఆర్టీవీ ప్రత్యేకంగా ధర్మవరం చేరుకున్నటువంటి నేపథ్యంలో సరళ ఉన్నారు. అంటే ఏంటి ఈ ఫోక్ సాంగ్స్ మీద మీరు 7 సంవత్సరాల వయసు నుంచే పాడుతూ ముందుకెళ్తున్నారని ఆ ప్రత్యేకతల గురించి చెప్పగలరా? అందరికీ నమస్కారం అండి. ధర్మవరం పట్టణం చెందిన నేను సరళను. జానపద గాయనిగా మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు మున్నయ్య గారు ఇన్స్పిరేషన్ అండి. తెలుగు జానపదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి జానపద సంగీతానికి మరింత ప్రత్యేకత ఉన్నది. అదంతా కూడా నేను మున్నయ్య గారి పాటలు వింటూ నేర్చుకున్న అమ్మాయిని నేను. ఆయన పాటలు నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించాయి. నా బాల్యంలో నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తుండేవారు. ఆయన ట్రాన్స్ఫర్స్ వెళ్తూ ఊరు మారుతున్నా కూడా ఈ జానపద సంగీతం పెరిగిన ప్రేమతో నేను ఏకలవ్య శిష్యురాలుగా మునయ్య గారికి గురువుగా చేసుకొని ఆయన పాటలతో స్ఫూర్తి పొంది పాటలు నేర్చుకోవడం జరిగింది. అలాగే రేడియోలో కూడా నా ప్రవేశం జరగడం జరిగింది. అలా అంచెలంచెలుగా నేను నా కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీకు ఒక పాటతో జానపదం యొక్క అందాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేనెట్టదిందమ్మ సంగటి ముసలోనికెట్లా పెడదు సంగటి, నేనెట్టదిందమ్మ సంగటి ముసలోనికెట్లా పెడదు సంగటి, పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి పంగల కట్టేసి, పాకంగా గెలికితి సంగటి భలే పాకంగా గెలికితి సంగటి, పాకంగా గెలికితి సంగటి భలే పాకంగా గెలికితి సంగటి, నేనెట్ట అబ్బా నేనెట్ట అయ్యో నేనెట్ట దిందమ్మ సంగటి ముసలోనికెట్లా పెడదు సంగటి, ముసలోనికెట్లా పెడదు సంగటి, ముసలోనికెట్లా పెడదు సంగటి. అలాగే అలా చాలా పాటలు ఉన్నాయండి, ఇన్స్పిరేషన్ కలిగించే పాటలు. నా కెరీర్లో నా చదువుతో పాటుగా నేను జానపద సంగీతంని రేడియోలో తొలిసారిగా రేడియో ఆడిషన్స్లో పాల్గొని పాడడం జరిగింది. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రసార భారతి నుండి ఫోక్ మ్యూజిక్లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా నిలవడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి జూనియర్ ఫెలోషిప్ అవార్డు 2011-12 గాను సాధించడం జరిగింది. దీని పరంగా మన అనంతపూర్ ప్రాంతపు శ్రామిక జీవుల పాటలు శ్రమజీవన సౌందర్యం అన్న క్యాప్షన్ పైన 250 పైచిలుకు పాటల్ని సేకరించి మినిస్ట్రీకి పంపించడం జరిగింది. అదే క్రమంలోనే 2019-20 గాను సీనియర్ ఫెలోషిప్ అవార్డు జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. దీని పరంగా 2 తెలుగు రాష్ట్రాల యొక్క జానపద కళారూపాలు తెలుగువారి వైభవం అన్న అంశంపైన నేను పరిశోధించి 240 జానపద కళారూపాలపైన నా థీసిస్ రాయడం జరిగింది. వాటిని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సబ్మిషన్ చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ వర్క్తో పాటుగా నేను అనేకమైనటువంటి స్టేజ్ షోస్ వివిధ కళా సంస్థల ద్వారా వివిధ దేశాల్లో కూడా మన తెలుగు జానపదాన్ని పాడి వినిపించడం జరుగుతోందండి. నిజంగా చాలామంది ప్రముఖులతో సినిమాల్లో కూడా పాటలు పాడారు, ప్రముఖులతో కలిసి పాడారు. ఏంటి అనుభవం గురించి ఏంటి సార్? నేను తొలిసారిగా టెలివిజన్ షో అంటే పాడుతా తీగలు నేను పాల్గొనడం జరిగింది. ఆ పాడుతా తీగ జర్నీ అసలు నా జీవితంలో మర్చిపోయినటువంటి అనుభవాలు మిగిల్చింది. బాలసుబ్రహ్మణ్యం గారితో, అలాగే సుశీలమ్మ గారితో, జానకమ్మ గారితో కూడా కలవడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారితో పాటలు పాడడం కూడా జరిగింది. సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా ఒక 5 ఫిలిమ్స్లో నేను పాడడం జరిగిందండి. దేవి, అభయం, స్టూపిడ్, శత్రు, గోల్మాల్, ఉగ్రసింహాలు అన్న పిక్చర్స్లో నేను పాడడం జరిగింది. మరి ఒక సింగర్గా ఫీల్డ్ ఒక్కటే ఒక మార్గం కాదు. ఆ తర్వాత కూడా మనము సంగీతాన్ని ప్రజలకు దగ్గరగా చేరువుగా అందించగలము అని నిరూపించుకోవడానికి కోసము జానపదాన్ని నేను ప్రముఖంగా ఎంచుకొని నా జానపద సంగీతంతో తెలుగువారి యొక్క అందమైన జానపదం యొక్క రుచిని దశ దిశలా వ్యాప్తి చెందిస్తూ
నా జర్నీని కొనసాగిస్తూ ఉన్నానండి. ఆ దశలోనే జానపద కళారూపాలకు సంబంధించిన కళాకారులను కూడా ఒక కల్చరల్ కోఆర్డినేటర్గా నేను సమన్వయపరుస్తూ అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం నా వంతుగా నేను కల్పిస్తూ ఉంటున్నాను ఇప్పుడు. ఎస్పెషల్లీ జానపదానికి కంచాల ఆ కళకు అంత పెద్ద ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రాయలసీమ జానపదానికి మొదటి నుంచి అంత పెద్ద ప్రాధాన్యత లేదు. అయినప్పటికీ మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే మిమ్మల్ని నిలబెట్టింది కావచ్చు, లేదంటే ఏదైనా రాయలసీమ జానపదం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు పిహెచ్డీలు కూడా చేస్తూ ఉన్నారు, చేశారని ఏంటి ఆ విషయాన్ని? నేను చిన్నప్పటి నుంచి గమనించింది అదేనండి. మన జానపదానికి ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉన్నది. నిజం చెప్పుకోవాలంటే పల్లెల్లో పొలాల్లో పాటలు పాడుకునే వాళ్ళ దగ్గర నుంచి ఈ సంగీతాన్ని మనము తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ రోజులు మారిపోతున్నాయి. చాలామంది నేను రీసెర్చ్లో గమనించిందంటే అడిగినా కూడా పాడడానికి సిగ్గుపడుతున్నారు. ఈ రోజుల్లో ఎవరు పాడతారమ్మా, సినిమా పాటలు మట్టుకే పాడతారు అనే స్థాయికి పడిపోయినారనమాట. కానీ వాళ్ళని బుజ్జగించి వాళ్ళ ద్వారా నేను పాటలు సేకరిస్తూ ఉండడం జరుగుతున్నది. ఆ పెద్ద తరం అనేది చనిపోతే గనక మనకు ఆనిముత్యాలు లాంటి పాటలు మన వరకు సాగవు, అవి రావన్నమాట. కాబట్టి నా రీసెర్చ్ పరంగా అట్లాంటి పెద్దవాళ్ళని వాళ్ళని అడిగి ఆ పాటలన్నీ కూడా నేను సేకరించడం జరుగుతుంది. ఈ పాటలు చనిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను నా పాటలన్నిటి కూడా గ్రంథస్థం చేస్తున్నాను, పాడుతున్నాను, వివిధ వేదికలపైన పాడుతున్నాను. చాలామందికి నా గ్రూప్ సభ్యులకు కూడా నేర్పిస్తూ పాడడం జరుగుతుంది అనమాట. ఆ రకంగా జానపదాన్ని చనిపోకుండా బ్రతికించుకోవాలన్న ఒక ఆశయంతో నేను నా జీవితాంతం కూడా కృషి చేస్తానండి. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మీరు చాలా స్థాయిలో పాడారు. ఢిల్లీ స్థాయిలో చేసినట్టు మీ టాలెంట్కి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది, ఒక గ్రూప్గా చేసినటువంటి దానికి. అది అనుకోకుండా వచ్చినటువంటి మంచి అవకాశాలు చాలా వచ్చాయండి నాకు. దాంట్లో చెప్పుకోవాలంటే ఈ సంవత్సరము జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పెరేడ్లో పాల్గొనే అవకాశం కలిగింది. మన జానపద కళారూపం గరగ నృత్యము ఆంధ్రప్రదేశ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము మా గ్రూప్ సభ్యులు మొత్తం 100 మంది ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విశేషం ఏంటంటే ఈసారి జరిగినటువంటి గణతంత్ర దినోత్సవం యొక్క వేడుకల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసము మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు 53 జానపద కళారూపాల నృత్యాలకు సంబంధించినటువంటి ఒక నృత్యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసము అందించడం జరిగింది. అందులో కోటాను కోట్ల ఉన్నటువంటి మన జనాభాలో 5194 మంది కళాకారులు మాత్రమే పాల్గొన్నారు. అందులో మా బృందం కూడా కలిసి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందువల్ల మేము ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మా పేర్లు కూడా నమోదు అయ్యినాయి అని చెప్పుకోవడానికి చాలా హర్షదాయకంగా నేను సంతోషిస్తూ చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది జనరేషను మామూలుగా సాంగ్స్, సినిమా పాటలు కావచ్చు, ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఫోక్ సాంగ్ వైపు వచ్చే స్టూడెంట్స్, యంగ్స్టర్స్ ఉన్నారా ఇప్పటికీ? అంత ఎక్కువ లేరని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే నేను ఏదైనా వేదికలపైన పాడుతున్నప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ పాట యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకుంటున్నారు, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు కూడా, నేర్చుకోవాలంటే ఎలా అట్లా అని చెప్పేసి నేను వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నదన్నమాట. ఫోక్ సాంగ్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జనరేషను ఫోక్ సాంగ్ వైపు నేర్చుకోవడానికి కానీ పాడడానికి కానీ ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు ఉన్నారా? ముఖ్యంగా ఇది ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ దొరికితే ఇంకా ఏదైతే ఉందో ఈ మన రాయలసీమ ఫోక్ అనేది సంపద, ఇదే కంటిన్యూ అవ్వాలంటే ప్రభుత్వం నుంచి ఏం చేయాలంటే? సార్, యాక్చువల్గా యువతరానికి కూడా చాలా దగ్గరగా తీసుకెళ్లేటువంటి మాధ్యమము సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన జానపదాల యొక్క బాణీలు అందంగా ఉండడం వల్ల చాలా సినిమాల్లోకి ఈ పాటల యొక్క బాణీని తీసుకొని పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా యువతను కూడా ఆకర్షించడం జరుగుతుంది జానపదం. ఉదాహరణ చెప్పాలంటే దారి జోడు దుమ్ము జోడు మామ దున్నపాతుల బేరి జోడు, ఆ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. అది మన పక్కా రాయలసీమ పాట. దానికి మాతృక ఇసన్నగిరి కొసరోసిన కులు మావ, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు. ఇది మాతృక అన్నమాట ఆ పాటకు. అలాగే
బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కదరి నరసింహుడా కాటేమి రాయుడా కదరి నరసింహుడా కాటేమి రాయుడా నీటైన ఎటగాడ నిన్నే నమ్మి తిరోయి బేట్రాయి. ఈ పాట పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అత్యద్భుతంగా సాగింది. ఇది అందరికీ తెలిసిన పాటనే. ఇలా చాలా ఉన్నాయి పాటలు, ఎన్నో పాటలు ఉన్నాయి ఈ సినిమాలో తీసుకున్న పాటలు. ఆ రకంగా ప్రజలందరికీ కూడా జానపదం చేరువవుతున్నది. ఇదే క్రమంలో ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు, ఏదైనా సరే ఎవరైనా సరే అందరూ కూడా జానపదానికి, జానపద కళారూపాలకి, సంగీతానికి తమ చెయ్యి అంటూ అందిస్తే నిజంగా ఇది 1000 కళల పట్టు బతికేటట్టు కళ. ఇది అందరికీ చేరువయ్యి వాళ్ళ భవిష్యత్తుల్లో ఒక వృత్తిగా కూడా ఎంచుకొని గానాన్ని పాడి తమ జీవన ఉపాధి చేసుకోవడానికి చాలా ముఖ్య అవకాశాలు ఇందులో ఉన్నాయని చెప్పగలనండి. అంటే ప్రభుత్వం తరపున కావచ్చు, ఒక వేదికలనే ఏర్పాటు చేస్తే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటువంటి యంగ్స్టర్స్ని కానీ వెలికి తీయడానికి మీ వంతు కృషి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నేను చేసేది ఇప్పుడు అటువంటి పని నా చేతినైన పని. అంటే నా పరిధిలో నేను జానపద కళారూప బృందాలను నేను ఏర్పరచుకొని ఎటువంటి కార్యక్రమాలకైనా సరే నాకు వివరం తెలిసినప్పుడు వాళ్ళందరినీ కూడా సజెస్ట్ చేస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్స్ని వాళ్ళకి ఇస్తూ ఆ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనేలాగా చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో అది వేదిక పైన కార్యక్రమాలు కావచ్చు, సినిమా షూటింగ్లు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో జరిగే సెమినార్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటిలో నా చేతినంత నేను నా వంతు కర్తవ్యంగా జానపదానికి, జానపద కళారూప బృందాలకు నేను నా వంతు చేయూత ఇస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా, ఇకపై కూడా ఇస్తూనే ఉంటాను. ఏం చెప్తారండి మీ గోల్ ఏంటి? ఎందుకంటే మీరు అనేక రీసెర్చ్ చేస్తున్నారు, ఒకవైపు ఇంకోటి మీరు కథలు కూడా రాస్తూ ఉన్నారు. ఏంటి ఆ సబ్జెక్ట్? అంటే ఇది రచయితగా అనేది నేను చిన్నప్పటి నుంచి రాస్తున్నాను. కథలు, కథానికలు అన్నీ కూడా రేడియో స్థాయిలో రూపకాలు చేయడం కానీ, దృశ్య రూపకంగా డైరెక్షన్స్ చేయడం కానీ అలా చేస్తూనే ఉన్నారు. నా పాటలే కాకుండా రచన, వ్యాసంగము, డైరెక్షన్ డిపార్ట్మెంటు, యాంకరింగు అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇందులో క్రమంగానే 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా మన ప్రధాని శ్రీ మోడీ గారు DDR ప్రాజెక్ట్ అనేది ప్రారంభించారండి. డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోజిటరీ అంటారు. ఇందులో ఏంటంటే మన వారసత్వ సాంస్కృతిక సంబంధాలు, అంటే మన స్వతంత్ర సమరానికి సంబంధించిన పోరాటాలు, ఆ వ్యక్తులు, అన్సంగ్ హీరోస్ గురించి వెలికి తీసి పరిశోధించి ఆర్టికల్స్గా రాసే ఒక ఉద్యమం లాంటి పని అన్నమాట అది. అందులో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా భద్రపరిచి రేపటి తరానికి అందించడమే మన భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశము DDR ప్రాజెక్టు. ఇందులో ఒక రచయితగా CCRT సీనియర్ ఫెలోషిప్ అవార్డీగా నేను పాల్గొన్నాను. అత్యధికమైన కథనాలు రాస్తూ ఉండడం వల్ల నేషనల్ వైడ్ DDR ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రకటించబడ్డాను. ఇది నాకు ఎంతో ఉదాహరణము. తెలుగువారిగా, తెలుగు ఆడపిల్లగా నేను సాధించినటువంటి గొప్ప ఒక కార్యమని నేను నమ్ముతాను. ఆ నేషనల్ డ్యూటీగా నేను రాస్తున్న ఈ పనికి ఇప్పటివరకు నేను రాసిన ఆర్టికల్స్లో 218 ఆర్టికల్స్ acom.com అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.comలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెబ్సైట్లో పబ్లిష్ అవ్వడం కూడా జరిగింది. దీని పరంగా ఒకే వ్యక్తికి 218 ఆర్టికల్స్ రాయడంలో దక్షిణ భారతదేశంలో నేను మొదటి స్థానంలో ఉన్నానండి. నేషనల్ వేడు 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ఓకేనండి. మొత్తం ఏదైతే మాత్రం ధర్మవరానికి చెందినటువంటి సోమిశెట్టి సరళ ఆమెకి అవార్డులు, రివార్డులు అనేది అసలు కొలబద్ద కాదు. అయితే తను కోరుతున్నది ఒకటే, ఈ సంపద అనేది కంటిన్యూ అవ్వాలి, రాబోయే జనరేషన్ కూడా కంటిన్యూ అవ్వాలి. అంటే పుర ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి సరైన వేదికలు లేవు. ఇటువంటి వేదికలు ఏమైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఆ రకంగా నేను సపోర్ట్ చేయడానికి, ఏదైతే సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒకవైపు చెప్తూనే రాబోయే కాలంలో ముఖ్యంగా ఏదైతే ఉందో మన చరిత్ర, గతంలో ఉన్నటువంటి చరిత్రను ఒక రాబోయే తరాలకు అందించే విధంగా కూడా నేను మంచి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో జానపదం, ముఖ్యంగా రాయలసీమకు చెందినటువంటి జానపదం బతకాలి, అది ఆ సంపద కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం కొంచెం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్లకు
ఇది ఖచ్చితంగా బతికి తీరుతుంది. దశ దిశలా చిన్న వయసులోనే కూడా చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కూడా రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఆ రకంగా మేము ఆలోచన చేస్తున్నాం. ఆ రకంగానే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సపోర్ట్ చేయాలని కూడా ఆమె వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చాలా కెనడు RTV ధర్మవరం నుండి శ్రీ సత్యసాయి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో